ప్రణబ్ ముఖర్జీ కమిటీ చేశారు. అన్ని పార్టీల లేఖలు కావాలన్నారు. కావాలని కాలయాపన చేశారు. 3 వారాల్లో నివేదిక ఇస్తా అన్న ప్రణబ్ ముఖర్జీ 3 సంవత్సరాలైనా ఇవ్వలేదు. ఇవ్వపోయేసరికి నిరాశతోని యూపీఏ నుంచి బయటకు వచ్చారు. మంత్రి పదవుల నుంచి బయటకు వచ్చారు. కేసీఆర్ త్యాగాలు కేవలం ఏప్రిల్ 27 నాడు రాజీనామాలు చూడకూడదు. ఒక ఉన్నతమైన కేంద్ర మంత్రి స్థానం, కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ ఏది లేబర్ డిపార్ట్మెంట్, దాన్ని కూడా వదులుకున్నాడు కదా. అప్పుడు నరేంద్ర గారు ఉండ్రి రూరల్ డెవలప్మెంట్ సహాయక మంత్రి కేంద్రం, ఆయన కూడా రాజీనామా చేశాడు. ఇక్కడ 6 మంత్రులు రాజీనామా చేశారు రాష్ట్రంలో. ఇవన్నీ త్యాగాలే కదా. తెలంగాణ కోసం పదవుల కోసం తెలంగాణ అంటారన్న కాడ నుంచి తెలంగాణ కోసం ఏ పదవినైనా త్యాగం చేస్తారు అనే కాడికి పోయింది. అతి తీసుకురాగలిగింది. ఇక్కడ రాజశేఖర రెడ్డి 26 మంది ఎమ్మెల్యేల 11 మందిని చీల్చి పార్టీ వెళ్ళిపోతుందని ఒక చర్చ జరిగింది కదా. ఆ టైంలో కేసీఆర్ స్థితి ఎట్లా ఉంది? కేసీఆర్ ఎప్పుడు కూడా వీటికి ఎన్నడూ ఆయన వెనుకవు తగ్గలే. ప్రతి దగ్గర కూడా ఏంటంటే మెటిక్యులస్గా ప్లాన్ చేసేవాడు. 10 మంది 11 మంది ఎమ్మెల్యేలను పోగొట్టుకున్నా కూడా పార్టీని నిలబెట్టగలిగాడు. 2008లో ఉప ఎన్నికలు తీసుకొచ్చాడు కేసీఆర్. యూపీఏ తెలంగాణ ఇస్తానని చెప్పి జాప్యం చేస్తున్నదని. ఆ ఉప ఎన్నికల్లో 9 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు. 4 ఎంపీలలో 2 గెలిచారు, 2 ఓడిపోయారు. నరేంద్ర గారిని అప్పటికే సస్పెండ్ చేశాడు. ఆయన రిజైన్ చేయలే. అయినా కూడా వెనక్కి తగ్గలేదు ఆయన. మళ్ళీ తెలుగుదేశం తెలంగాణ అనేటట్టు చేసి తెలంగాణ అన్న తెలుగుదేశం ఓట్లను నిల్చకుండా వాళ్ళతో పొత్తు దిగి మహాకూటమిని ఏర్పాటు చేసుకొని ఎన్నికల్లో పొత్తు ఫలించకపోయినా వైఫల్యాలు వచ్చినా మళ్ళీ ఆయనే రాజశేఖర రెడ్డి మరణానంతరం 14F అనే అంశాన్ని తీసుకొని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని నిరాహారదీక్ష పోయిండు. నిరాహారదీక్ష పోయి తెలంగాణ ప్రకటన తెప్పించుకోగలిగాడు. సరే, ఆయన కృషి, అమరవీరుల త్యాగాలు, వీటన్నిటి వల్ల తెలంగాణ సాధ్యమైంది. జేఏసీని కూడా ఆయన ఏర్పాటు చేశాడు. ఎందుకంటే తను ఒక్కడు నడిపితే ఉద్యమంలోకి జనాలు రారని చెప్పి, అన్ని పార్టీల మద్దతు కావాలని చెప్పి, ఇచ్చిన ప్రకటనను అమలు చేయాలంటే కాంగ్రెస్ కూడా మనతో ఉండాలని చెప్పి, ఆ రోజు నేను అడిగితే రారు కాబట్టి జానారెడ్డి దగ్గర పోయి జేఏసీ ఏర్పాటు చేశాడు. సబ్బండ వర్గాలకు ఒక వేదిక అయింది జేఏసీ. కోదండరాంది నాయకత్వం అయినా కూడా వెనకాల ఉండి నడిపించిన వాడు కేసీఆర్.